నాగుపాముగా మారిన యువతి పోలీస్ విచారణలో షాకింగ్ నిజాలు. ఉత్తరప్రదేశ్లోని ఈ వింత సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యింపజేస్తుంది. ఏం జరిగిందో, అసలు ఆ యువతి ఎలా పాముగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఉత్తరప్రదేశ్లో ఔరాయ్ జిల్లా సింగనాపూర్ గ్రామానికి చెందిన రీనా అనే ఒక యువతి నాగుపాముగా మారిందనే వార్త మొదట రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ యువతి తరచుగా వాళ్ళ తల్లిదండ్రులతోటి నాకు నాగదేవతలు కళ్ళలోకి వస్తున్నారు, నాగుపాములు కళ్ళలోకి వస్తున్నారు, నాగదేవతలు కళ్ళలోకి వచ్చి నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు, ఉండాల్సిన దానివి కాదు, మా లోకంలో ఉండాల్సిన దానివి అని చెప్పేసి తరచుగా చెప్పడం, వాళ్ళకి నాగదేవత విగ్రహం ఇంట్లో పెట్టుకొని పూజించడం. ఒకరోజు రాత్రి తన గదిలో బెడ్ మీద ఆ కుబుసం, గాజులు, కుంకుమ వంటి వస్తువులు కూడా అక్కడే ఉంచింది. ఇలా చేసి తాను మానవ రూపాన్ని వదిలి నాగదేవతగా పైలోకానికి వెళ్ళిపోయానని తల్లిదండ్రులు నమ్మేలా సీన్ క్రియేట్ చేసింది. ఆ యువతి ఆ గ్రామంలో ఒక అతన్ని ప్రేమించింది. ఈ యొక్క పెళ్లిని ఎట్టకేలకు వాళ్ళు అంగీకరించారని చెప్పేసి ఒక పాములు పట్టేవాడిని కలిసి 5 అడుగుల నాగుపాము కుసుమాన్ని తీసుకొచ్చి తను పడుకునే బెడ్డుపై పెట్టి కొత్తగా పైలోకాన్ని వెళ్తుందని చెప్పేసి ముందు నుంచే చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా చేసింది. సడన్గా వాళ్ళు తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంది, నిజమే కావచ్చు అనుకొని వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అసలు విషయం తెలుసుకున్నారు. ఈ యొక్క ఫోన్ సిగ్నల్ ద్వారా ఎక్కడుందో కనుక్కొని ఇది అంతా ఒక ట్రాప్, ఆ యువతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కోసం వేసిన నాటకం, మీరేం చింతించకండి, ప్రజలు కూడా ఎట్లా చూడడానికి తండోపతండాలుగా రావడం ఇలాంటివి చేస్తున్నారు. మొన్న కూడా ఒక ఘటన ఉత్తరప్రదేశ్లోనే జరిగింది. ఒకతను తన భార్య దుర్గామాత విగ్రహంగా మారిందని చెప్పడంతో అక్కడికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చూడడానికి పెద్ద రద్దీ పెంచేశారు. మళ్ళీ అక్కడ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఇలాంటి మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి వదంతులు ఎక్కువగా స్ప్రెడ్ కావద్దని చెప్పేసి అసలు విషయాన్ని బయటపెట్టేసరికి అది సద్దుమణిగింది. ఈ ఘటన కూడా ఉత్తరప్రదేశ్లో జరగడం, ఉత్తరప్రదేశ్లో ఉత్తగానే ఉంటే ఇలాంటి ఉత్తిత ఐడియాలు ఎక్కువ వస్తే కావచ్చు కాబోలు. ఇలాంటి ఆలోచనలు చేసి ఎలాగైనా మనుషుల్ని నమ్మిద్దాం అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజం బయటికి రాక తప్పదు. సో ఈ వీడియో మీద మీ ఆలోచన ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.